చేసిన డాక్ మహారాజ్ సినిమా సక్సెస్ మీట్ లో సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ ఫ్యాన్ వార్ పై తీవ్ర స్థాయిలో అసహనం అయితే వ్యక్తం చేశారు. నిర్మాతలు చాలా కష్టపడి సినిమాలు అయితే నిర్మిస్తున్నారు, వారిని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత. తెలుగు సినిమా వైపు మొత్తం ప్రపంచం చూస్తూ ఉంటే కొందరు ఫ్యాన్స్ వార్ పేరుతో సినిమాలను చంపేస్తున్నారు అంటూ తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కొందరు తమన్ వ్యాఖ్యలను విమర్శిస్తే కొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉన్నారు. తాజాగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తమన్ వ్యాఖ్యలపై స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ, నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలిసి చెందితే నువ్వింతగా స్పందించావు అని అర్థమవుతోంది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకా ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్లు మాటలు ఫ్రీనే. వర్డ్స్ కెన్ ఇన్స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్. చూస్ వాట్ యూ విష్ టు డూ. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్గా నడిపిస్తుంది అని ట్వీట్ చేశారు. సినిమాపై నెగిటివ్ ప్రచారం అనేది కేవలం ఆ ఒక్క సినిమాతోనే ఆగిపోవడం లేదు. ఆ సినిమా నష్టపోవడం అంటే మొత్తం ఇండస్ట్రీ నష్టపోవడం అనే విషయాన్ని కొందరు గుర్తించడం లేదు. అభిమానులు ఒకరిపై మరొకరు విష ప్రయోగం చేయడం, సినిమా విడుదల సమయంలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం వల్ల నిర్మాతలైతే నష్టపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఏకంగా హెచ్డి ప్రింట్లతో లీక్ చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల చాలా సినిమాలు నష్టపోతున్నాయి. ఇండస్ట్రీ మనుగడకు ప్రమాదం. తెలుగు సినిమా నుంచి ఒకవైపు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న సినిమాలు వస్తున్న ఈ సమయంలో ఇలాంటి ఫ్యాన్స్ వార్ మాత్రం ఏమాత్రం మంచిది కాదు. తమన్ అదే విషయాన్ని డాక్ మహారాజ్ సినిమా సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. నిర్మాతలకు దక్కాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అదే సమయంలో ఫ్యాన్ వార్ విషయంలో ఆయన అభిమాన హీరోల సైతం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హీరోల పేరు చెప్పి మరో హీరో సినిమాకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతోంది. సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న ఈ పని వల్ల మొత్తం ఇండస్ట్రీ ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందుకే తమన్ వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తూ వచ్చారు.